సోషల్ మీడియాలో వివాదాస్పద యూట్యూబర్ రావణ్ చుట్టూ ఉచ్చు మరింత బిగుస్తోంది. యూట్యూబర్ ప్రశ్న రావణ్ను పోలీసులు యూఏపీఏ కింద అరెస్టు చేశారు. వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల్లో పదే బెయిల్ రావడంతో గన్నవరం పోలీసులు ఆయనపై యూఏపీఏతో పాటు రాజద్రోహం కేసులు నమోదు చేసి 5వసారి అరెస్టు చేశారు. ఇప్పటికే 4 వేర్వేరు కేసుల్లో వరుసగా అరెస్ట్ అయ్యి కోర్టుల ద్వారా బెయిల్ పొందిన వెంటనే రావణ్ను పోలీసులు 5వసారి ఈ ఉపా కేసులో అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో వివాదాస్పద యూట్యూబర్ రావణ్ చుట్టూ ఉచ్చు మరింత బిగుస్తోంది. యూట్యూబర్ ప్రశ్న రావణ్ను పోలీసులు యూఏపీఏ కింద అరెస్టు చేశారు. వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల్లో పదే బెయిల్ రావడంతో గన్నవరం పోలీసులు ఆయనపై యూఏపీఏతో పాటు రాజద్రోహం కేసులు నమోదు చేసి 5వసారి అరెస్టు చేశారు. ఇప్పటికే 4 వేర్వేరు కేసుల్లో వరుసగా అరెస్ట్ అయ్యి కోర్టుల ద్వారా బెయిల్ పొందిన వెంటనే రావణ్ను పోలీసులు 5వసారి ఈ ఉపా కేసులో అరెస్టు చేశారు.
సోషల్ మీడియాలో వివాదాస్పద యూట్యూబర్ రావణ్ చుట్టూ ఉచ్చు మరింత బిగుస్తోంది. యూట్యూబర్ ప్రశ్న రావణ్ను పోలీసులు యూఏపీఏ కింద అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ శేఖర్ అందిస్తారు. శేఖర్. వైశాలి యూట్యూబర్ ప్రశ్న రావణ్ పై వరుసగా కేసులు నమోదు కావడంతో రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. ఏపీ పక్క రాష్ట్రమైన ఏపీ ఆంధ్రప్రదేశ్ పోలీసులు యూట్యూబర్ రావణ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు అంటూ ఏపీ డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పైన, అలానే ప్రభుత్వం పైన సోషల్ మీడియా వేదిక అయిన యూట్యూబ్ వేదికగా అనేక ద్వేషాన్ని రెచ్చగొట్టేలా, ప్రజల్లో ఉద్రిక్తలు సృష్టించే విధంగా తన వ్యాఖ్యలు ఉన్నాయంటూ ఒక పలు పోలీస్ స్టేషన్లలో తన పైన కేసులు నమోదైన విషయం విదితమే. దీన్ని ఆధారంగా చేసుకొని పోలీసులు యూట్యూబర్ రావణ్ అయితే అరెస్ట్ చేసిన పరిస్థితి. ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాల్లో ఇదొక చర్చనీయాంశంగా మారింది. రాజకీయంగా ఒక తీవ్ర దుమారం అయితే లేపుతున్న పరిస్థితి కనబడుతున్నది. అయితే ప్రధానంగా ఇది చూసుకున్నట్లయితే మొదటగా బిఎన్ఎస్ వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. తాజాగా అది అంటే భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ ద్వారా రావణ్ మీద కేసులు నమోదైనాయి. కానీ తాజాగా మరొక అంశం తెలుస్తున్నది. యూపా ద్వారా తనకు కూడా ఊపా కేసు నమోదైంది తన పైన అనేది కూడా తెలుస్తున్నది. ఎందుకంటే రావణ్ మీద నమోదైన కేసుల విషయంలో తను కోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకోవడం జరిగింది. తనను రిమాండ్ తరలించాలనే ఆలోచనలతో కోర్టు నుండి వెళ్ళడం, కోర్టులో తనకు కొంత కోర్టులో మాత్రం తన వైపే ఉండడం, దీంతో రావణ్ కి రిమాండ్ కు వెళ్ళలేని పరిస్థితిలో ఈ నేపథ్యంలోనే ఈ ఊపా ప్రయోగించారు రావణ్ మీద అనేది తెలుస్తున్నది. అయితే ఈ ఊపా కేసు అనేది మాత్రం చాలా తీవ్రమైనది. అంత ఈజీగా దీనికి బెయిల్ లభించదు. కొంత ఇది ఊపా అనేది దేశానికి ఇబ్బంది కలిగించే విధంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టినట్లయితే దేశద్రోహం లాంటి తీవ్రమైన కేసుల కింద ఊపా అనేది నిషేధిత సంస్థలతోటి చేతులు కలపడం, ఇలాంటి వాటి మీద ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడ్డ వాళ్ళని మాత్రమే ఊపా కేసు నమోదవుతుంది. మరి అలాంటి కేసు రావణ్ మీద నమోదైందనేది తెలుస్తున్నది. ఇప్పుడు ఈ ఊపా వల్ల మాత్రం బెయిల్ లభించడం కోర్టు ఎలా కష్టము, కోర్టులు ఎలా తీసుకుంటాయి అనేది మాత్రం కూడా చూడాల్సి ఉన్నది. ఇప్పటికే అటు 2 రాష్ట్రాల్లో తన తరపున న్యాయవాదులు, ఆయన మద్దతుదారులు మాత్రం ఖచ్చితంగా ఇది రాజకీయ కక్ష సాధింపు మాత్రమే, ప్రభుత్వాన్ని విమర్శించినందుకే వరుస కేసులు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు ఇప్పటికే. అయితే పోలీసులు మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మరోవైపు చెప్తున్నప్పటికీ తన మీద కక్షపరంగా ఒక రాజకీయ కక్ష సాధింపు, పవన్ కళ్యాణ్ మీద, చంద్రబాబు నాయుడు మీద కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేయడమే కాకుండా రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారని, ప్రజల్లో లేనిపోని విద్వేషాలు సృష్టించడానికి తన వ్యాఖ్యలు చేశారంటూ కేసులు పెట్టారు కనుకనే తనను అరెస్ట్ చేశామని చెప్తున్నప్పటికీ మరి ఈ ఊపా కేసు అనేది మాత్రం ఎందుకు ప్రయోగించారు తన మీద, ఈ ఊపా ఎందుకు ప్రయోగించారనేది మాత్రం రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఊపా తీవ్రత చాలా కఠినమైన చట్టం ఇది. ఎందుకంటే వాళ్ళు తీవ్రమైన ఏదైనా వ్యతిరేకంగా పనిచేసినప్పుడు మాత్రమే ఇలాంటి ఊపా చట్టం అనేది ప్రయోగిస్తారు. మరి ఈ ఊపా చట్టాన్ని కోర్టుల్లో జరిగే విచారణలో ఎలా ఉండబోతుంది అనేది మాత్రం 2 రాష్ట్రాల ప్రజలు ఎదురు చూస్తున్న పరిస్థితి. గత కొద్ది రోజులుగా ఈ యూట్యూబర్ రావణ్ విషయంలో 2 రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశం పైన సినిమా హీరో కూడా ప్రకాష్ రాజ్ కూడా అనేక మార్లు తను కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తనని అంటే ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా, ప్రభుత్వాలను ఎదిరిస్తే అరెస్ట్ చేస్తారా అంటూ కూడా తను అనేక మార్లు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. తన మద్దతుదారులు కూడా పెద్ద ఎత్తున ఇది ఒక రాజకీయ కక్ష సాధింపే, ఎట్టి పరిస్థితుల్లో యూట్యూబర్ రావణ్ ని అరెస్ట్ చేయడం అంటూ కూడా వాళ్ళు నిరసన తెలుపుతున్న పరిస్థితి అయితే కనబడుతున్నది. సరే, ఏది ఈ కేసుల విషయాలు చూసుకున్నట్లయితే ఊపా విషయానికి వచ్చినట్లయితే తన మీద ఊపా కేసు నమోదైందని ఏదైతే చెప్తున్నారో అంతటి తీవ్రమైన కేసు, తన మీద అంతటి తీవ్రమైన చట్టాన్ని ఎందుకు ప్రయోగించారు అంటే వరుసగా తన మీద నమోదైన బిఎన్ఎస్ కేసులు ఏదైతే ఉన్నాయో వాటి పట్ల కోర్టుకు వెళ్ళడం, బెయిల్ తెచ్చుకోవడం, రిమాండ్ తరలించాలన్న ఆలోచనల నుంచి తను బయటపడడం ఇది జరుగుతుంది. కోర్టు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయలే. ఈ నేపథ్యంలో అంటే మొట్టమొదటిసారిగా ఒక యూట్యూబర్ పైన మాత్రం ఊపా అనేది ఇప్పటి వరకు దేశ చరిత్రలో నాకు తెలిసి మరి ఎవరిపైన మాత్రం ఇలాంటి ఊపా కేసు అనేది ఇప్పటి వరకు ఎవరు ప్రయోగించలేదు. మరి తన మీద ఎందుకు ప్రయోగించాల్సి వచ్చింది? తను ఊపా చట్టం ప్రయోగించాలి అంటే దేశానికి వ్యతిరేకంగా, దేశం అవాయిడ్ చేసిన, వ్యతిరేకించిన, బ్యాన్ చేసిన సంస్థలతో చేతులు గడపడం లాంటి దేశ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డ వారికి మాత్రమే ఈ ఊపా చట్టాన్ని ప్రయోగిస్తారు.
మరి రావణ్ మీద ఎందుకు ప్రయోగించారనేది మాత్రం చెప్పాలి. వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ఏంది, రావణ్ అలాంటి పనులు ఏం చేశారనేది మాత్రం ఇప్పుడు 2 రాష్ట్రాల్లో ప్రజలు మాత్రం దీనిపైన మద్దతుదారులు ఆలోచన చేస్తున్నారు. ప్రయోగించేంత తప్పుడు పనులు ఏం చేస్తుంటారు, వాళ్ళకు సంబంధించిన ఆధారాలు ఏమున్నాయి, ఎవరు ఈ కేసు దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున మాత్రం నిరసన తెలుపుతున్న పరిస్థితి. చూడాలి మరి ప్రభుత్వం ఈ చట్టం విషయంలో కోర్టులు ఎలా తీర్పునియబోతున్నాయి, రావణ్ ఎలా ఎదుర్కోబోతున్నాడు తన వ్యక్తిగతంగా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉన్నది వైశాలి. థ్యాంక్ యూ శేఖర్.